ఇంకో విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు అనేది ముస్లిమ్సే అని ఒక పేటెంట్ రైట్ వాళ్ళకి ఇచ్చేశారు. ప్రపంచ అగ్రరాజ్యం అని చెప్పుకొని ఉగ్ర దేశాల మీడియా ద్వారా పేటెంట్ రైట్ ఇచ్చేశారు. ఆ పేటెంట్ రైటు ఎంతవరకు ముస్లింలకు సూట్ అవుతుంది, వర్తిస్తుంది అంటారు? ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కుక్కని, పిచ్చి కుక్కని ముద్ర వేస్తే దాన్ని అందరూ కొడతారు. అదేవిధంగా ముస్లింలను ఉగ్రవాదులుగా వాళ్ళు చిత్రీకరించారు. కొంతమంది ఉగ్రవాద గ్రూపులను వాళ్ళే నడుపుతున్నారు. తద్వారా ముస్లింలకు ఈ యొక్క మచ్చ అనేది వాళ్ళ ద్వారా సంక్రమించింది. ఎందుకంటే ఇస్లాంలో ఒక వ్యక్తి ప్రాణాన్ని సమస్త మానవాళి ప్రాణంతో పోల్చడం జరిగింది. ఇస్లాంలో చీమను కూడా చంపడానికి ఇస్లాం అనుమతి ఇవ్వడం లేదు. అంతెందుకంటే ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని కాల్చడం కూడా ఇస్లాం సమ్మతించదు. నీ పొరుగువాడు ఆకలిగా ఉంటే నువ్వు మాత్రం కడుపు నిండా భుజిస్తే నువ్వు ముస్లింలు కాజాలు అని చెప్పి ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. ఇప్పుడు కరోనా సమయంలో మనం ఎంతోమంది ముస్లిమేతరులను, హిందువులను, క్రైస్తవులను కరోనాతో చనిపోతే సొంత బంధువులే విడిచిపెట్టేశారు, సొంత రక్త సంబంధాలు విడిచిపెట్టేశారు. హిందువుగా జీవించు, హిందువుగా గర్వించనే నినాదాలు ఇచ్చే వాళ్ళు అందరూ పారిపోయారు. అప్పుడు తోటి దేశవాసులు చనిపోయారు, ఇంట్లో ఎవరెవరు వాళ్ళు అంత్యక్రియలు చేయాలని చెప్పి ముస్లింలు రాజమండ్రి, అలాగే రావులపాలెం, విజయవాడ అనేక నగరాలు ఇండియా అయితే చేశారు, సోషల్ సర్వీస్ అయితే చేశారు. మరి ఉగ్రవాదులు అయితే పని చేస్తారా? ముస్లింలు చేయరు కదా. అంటే మానవత్వానికి ఇస్లాం ప్రాధాన్యత ఇస్తుంది. వారి యొక్క ఏదైతే కల్చర్ ఉందో ఆ కల్చర్ ప్రకారంగా ధర్మ సంస్కారం నిర్వహించారు. మరి ఇస్లాం అలాంటి ఉగ్రవాదాన్ని బోధిస్తే ముస్లింలు ఎందుకు చేస్తారు? దీని గురించి గరిపాటి వారు కూడా సాక్ష్యం చెప్పడం జరిగింది. అసలు వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, వీళ్ళ గురించి తరతరాలు చెప్పుకోవాలి, వీళ్ళ గురించి పాఠ్య పుస్తకాల్లో రాయాలని చెప్పారు ఆయన. ఈ కథలు పిల్లలకి చెప్పాలి, ఈ సంఘటనలు పిల్లలకి చెప్పాలి, ఈ మానవత్వం పెంచాలండి. మతం కాదు, ఎంతసేపు ఎవరి మతం వారు అనుసరిస్తారు, అందరి దేవుడు ఒకటే ఏ పేరుతో పిలుచుకో. కానీ మతాతీతంగా, కులాతీతంగా, అన్నిటికీ అతీతంగా ఈవేళ మనం సాయం చేయాలి. ఏమైనా సరే పాపం అక్కడ శవం పడిపోయింది, ఎవరు రావట్లా, ఏమైపోతారు, వీటికే నష్టం కదా. దాని ద్వారా ఏమైనా వ్యాపించిన కష్టమే కదా, ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. మరి ముస్లిం సేవా కార్యకర్తలు రావడం ఏంటి? ఈ హిందూ మతంలో పెద్ద ఆయనకి నలుగురు కొడుకులు వెళ్ళకపోవడం ఏంటండి? ఆస్తి ముస్లిం సేవా సమితి వాళ్ళకి ఇచ్చారా, నలుగురు కొడుకులు ఇచ్చారా? మరి వైట్ల మాణిక్యమ్మ గారు, వయసు సుమారు 70 సంవత్సరాలు ఉంటుందండి. ఈ మెన్పాటి నుంచి యూత్, ఇస్లాం సంబంధించిన యూత్ క్యాన్సర్ వెంటనే చాలా సహృదయంతో వచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాడు కోవిడ్ కారణంగా చనిపోయారు. ఎవరైనా పరిస్థితుల్లో వీళ్ళు చాలా సహృదయంతో వీళ్ళంతా క్యాన్సర్ వచ్చి చాలా సహాయం చేశారు. వారికి కృతజ్ఞతలు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మరి ఈ విధంగా ముస్లింలు తమ దేశభక్తిని ఈ విధంగా చాటుకున్నారు. ఈ సంఘటనలు రాబోయే తరాలకు తెలియని చెప్పారు. మరి ఇస్లాం ఏం బోధిస్తుంది మాకు? ప్రేమ, క్షమాగుణం, శాంతి, సహాయం చేయడం, పొరుగువారి యొక్క ఆకలి తీర్చడం, పొరుగువారికి సహాయం చేయడం, ఇవి మాత్రం నేర్పుతుంది.